చేతిలో ఉన్న సెల్ ఫోను కొత్తగా కనబడుతున్నటువంటి ప్రపంచం, అక్కడ దొరుకుతున్న అప్పులు. ఇది మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతని కూడా ఇప్పుడు ఆ అప్పుల ఊబిలోకి నెట్టేసింది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తక్కువ సమయంలో సులువుగా డబ్బులు సంపాదించాలని అత్యాశ ఏజెన్సీ యువతను నిండా ముంచింది. చింతూరు ఏజెన్సీలో చైన్ లింక్ ద్వారా పాపులర్ అయిన ఓ యాప్ ముందుగా డబ్బులు రుచి చూపించి చివరికి అకస్మాత్తుగా మూసేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. టీసీఐ యాప్ పేరుతో మహిళ ఏజెన్సీ యువతను ఆన్లైన్ ద్వారా పరిచయం చేసుకుని వాట్సాప్ గ్రూప్కి ఏర్పాటు చేసింది. లింక్ ద్వారా ఈ గ్రూప్లో చేరిన వారు ముందుగా ₹490 ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే రోజుకి ₹23 చొప్పున 45 రోజుల అనంతరం ₹950 వస్తాయని నమ్మబలికింది. దీంతోపాటు లింక్ ద్వారా ఇతరులను చేర్పిస్తే ఒక్కొక్కరికి ₹100 చొప్పున ఎంతమందిని చేర్పిస్తే అన్ని 100 వస్తాయని నమ్మించింది. 50 మందిని చేరిస్తే లీడర్షిప్ కూడా వస్తుందని గాలం వేసింది. కాగా ఈ వల్ల చిక్కుని ముందుగా పెట్టుబడి పెట్టిన వారికి ప్రతిరోజు విత్డ్రా రూపంలో అధిక మొత్తంలో సొమ్ము రావడంతో మిగతా యువత కూడా ఆశతో వారి లింక్ ద్వారా గ్రూప్లో చేరి భారీగా డిపాజిట్ చేశారు. గత 3 రోజుల క్రితం అకస్మాత్తుగా యాప్ చెల్లింపులు నిలిచిపోయాయని బాధితులు వాపోతున్నారు. చింతూరు, కోనవరం, విఆర్పురం, ఎటపాక మండలాల్లో సుమారు 5,000 మంది యువత సుమారు 5,000 నుంచి 3 లక్షల వరకు యాప్లో డిపాజిట్ చేసినట్టు సమాచారం. నష్టపోయిన యువత తమకు జరిగిన నష్టాన్ని ఎవరికి చెప్పుకోలేకపోవడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై చింతూరు సిఐ గజేంద్ర కుమార్ని వివరణ కోరితే బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.